హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. రమ్యకృష్ణ ఈ పేరులోనే అందం ఉంది. ఇక రమ్యకృష్ణ అందం ఆ రోజుల్లో ఎందరికో బంధాలు వేసింది. ప్రస్తుతం ఆమె అభినయంతో ఆకట్టుకుంటున్నారు. అందాల అభినేత్రిగా సాగుతున్న రమ్యకృష్ణ ఇప్పటికీ ప్రేక్షకులు బాహుబలి సిరీస్ లో శివగామిగా గుర్తింపు పొందారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహమాడారు రమ్యకృష్ణ. వారికి ఓ బాబు ఉన్నారు. ఇప్పటికీ రమ్యకృష్ణ తన దరికి చేరిన పాత్రలను న్యాయం చేస్తూ సాగుతున్నారు. ఆ రోజుల్లో గ్లామర్ గర్ల్ గా అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు అభినయంతో ఆకట్టుకుంటూ కొత్త వారికి నటనలో గ్లామర్ గా నేర్పుతున్నారు. తమిళ నట విరబూసిన వేయి రేకుల అందాల అరవిందం రమ్యకృష్ణ. తెలుగు సినిమాతోనే రమ్యకృష్ణ సౌందర్యగంధం విశేషంగా వీచింది. దర్శకేంద్రుని మాయాజలంతో ఈ అందం ప్రేక్షకులకు బంధం వేసేసింది. ఆ సౌందర్యం గంధపు పూసింది. ఆ పూతలు ఏనాటికి ఇరిగిపోవని, తరుగులేవని, తిరుగులేవని అభిమానం సొంతం చేసుకున్నవి. మన టాప్ స్టార్స్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు అందరితోనూ నటించి విజయ కేతనాలు ఎగరవేసిన ఘనత రమ్యకృష్ణకే సొంతం. నవరసాలను అలవోకగా పోషించేది అతి కొద్ది నటీమణుల్లో రమ్యకృష్ణ ఒకరు. 1985లో భలే మిత్రులు చిత్రంతో తెరంగేట్రం చేసిన రమ్యకృష్ణ తన అందాలతో, అభినయాలతో ఆకట్టుకుంది. రమ్యకృష్ణ కొన్నేళ్ల పాటు నెంబర్ 1 హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. బాహుబలి, నరసింహ సినిమాలు రమ్యకృష్ణలోని నటనను వెలికి తీశాయి. ఇండస్ట్రీ ఏదైనా తన నటనతో అందరినీ పిచ్చెక్కించేది ఈ నీలాంబరి. యాక్టింగ్ అయినా, గ్లామర్ అయినా అన్నిట్లోనూ రమ్యకృష్ణ నెంబర్ 1. ఇప్పటికీ తన నటనతో కుర్ర హీరోయిన్లకు కూడా షాక్ ఇస్తూ ఉంటుంది ఈ భామ. సెప్టెంబర్ 15, 1967లో తమిళనాడులో జన్మించింది రమ్యకృష్ణ. తమిళ సినిమా పెళ్ళై మనస్సుతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కనిపించి మొత్తంగా 260కి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా, ఆర్టిస్ట్ గా మెప్పించారు. హీరోయిన్ గా నాగార్జున సరసన ఎక్కువ సినిమాల్లో కథానాయికగా నటించిన రమ్యకృష్ణ కెరియర్ స్టార్టింగ్ లోనే ఐరన్ లెగ్ గా ముద్రపడ్డ రమ్యకృష్ణ కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూత్రధారులు సినిమాతో నటిగా గుర్తింపు వచ్చింది. 1990లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన అల్లుడు గారు సినిమాతో హీరోయిన్ గా రమ్యకృష్ణకు పెద్ద బ్రేక్ లభించింది. కృష్ణ హీరోగా రూపొందించిన కంచు కాగడాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలే పోషించారు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ఇక అయితే రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన అల్లుడు గారుతోనే రమ్యకృష్ణకు మంచి విజయం లభించింది. ఆ తర్వాత నుంచి రమ్యకృష్ణ అందం కోసం పందెం వేసుకుంటూ నిర్మాతలు ఆమె కాల్ షీట్స్ కై పరుగులు తీశారు. అయితే రాఘవేంద్రరావు రూపొందించిన అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, ముగ్గురు మొనగాళ్ళు, ముద్దుల ప్రియుడు, అన్నమయ్య చిత్రాల్లో రమ్య అందం మరింత సుందరంగా విరజిల్లింది. ఇతర చిత్రాలలో చిరంజీవితో నటించిన అల్లుడా మజాకా, బాలకృష్ణతో జోడీగా కట్టిన బంగారు బుల్లోడు, వంశానికొక్కడు, నాగార్జున సరసన అలరించి హలో బ్రదర్స్ వంటి చిత్రాల్లోనూ రమ్యకృష్ణ అందాలతో మురిపించారు. ఇక అందాలు ఆరబోతూనే సాగుతున్న రమ్యకృష్ణకు దాసరి నారాయణరావు కంటే కూతుర్నే కనాలి చిత్రంలో నటిగాను మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అదే సమయంలో రజనీకాంత్ నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ ధరించిన నీలాంబరి పాత్ర ఆమెను మరింత వెలికి తీసింది. ఆ తర్వాత నుంచి రమ్యకృష్ణకు అందాల పాత్రలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ కూడా లభించాయి. టాప్ హీరోస్తో టాప్ హిట్స్ చూసిన రమ్యకృష్ణ యంగ్ హీరోస్తోనూ చిందేసి కనువిందు చేశారు. ఆ తర్వాత నుంచి రమ్యకృష్ణకు అందాల పాత్రలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్స్ కూడా లభించాయి. టాప్ హీరోస్తో టాప్ హిట్స్ చూసిన రమ్యకృష్ణ యంగ్ హీరోస్తోనూ చిందేసి కనువిందు చేశారు. సింహాద్రి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి రమ్యకృష్ణ ఓ ఐటెం సాంగ్లో అలరించి తీరును జనం మర్చిపోలేరు. అందంతో మురిపిస్తూనే అభినయంతోనూ అలరించడంలో తనదైన బాణి పలికిస్తూ సాగారు రమ్యకృష్ణ. ఇక అప్పటిదాకా నటించిన పాత్రలన్నీ ఒక ఎత్తు, బాహుబలి సిరీస్లో ధరించిన శివగామి దేవి పాత్ర ఒకటి మరో ఎత్తు అన్నది రీతిలో రమ్యకృష్ణ అభినయం సాగింది. ఉత్తరాది సైన్యం కొన్ని చిత్రాలలో రమ్య అందం మురిపించింది. ఇక దక్షిణాది అన్ని భాషల్లోనూ ఆమె అభినయం అలరించింది. అల్లుడు గారు తర్వాత హీరోయిన్ గా వెనుదిరిగి చూసుకోలేదు రమ్యకృష్ణ.
చిరంజీవి సరసన 3 సినిమాల్లో హీరోయిన్ గా, చక్రవర్తి సినిమాలో చెల్లిగా నటించిన రమ్యకృష్ణ చిరంజీవితో ఈమె కాంబినేషన్ అంతగా వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు, దేవుడు, వంశోద్ధారకుడు సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ బాలయ్యతో నటించిన చిత్రాల్లో సగం హిట్ అందుకుంటే మిగతావి డిజాస్టర్గా నిలిచాయి. వెంకటేష్ సరసన ముద్దుల ప్రియుడు, ధర్మచక్రం, చిన్నబ్బాయి వంటి సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ వెంకటేష్తో ఈమెది మంచి కాంబినేషన్. నరసింహ సినిమాలో రజనీకాంత్తో పోటాపోటీగా నటించారు రమ్యకృష్ణ. బాలీవుడ్లో బిగ్ బి సరసన బడే మియా చోటే మియా సినిమాతో పాటు మరో సినిమాలో అమితాబ్ బచ్చన్ సరసన నటించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అత్యధిక సినిమాలు హీరోయిన్గా నటించిన రమ్యకృష్ణ వీళ్ళ కాంబినేషన్లో డజను పైగా చిత్రాలు వచ్చాయి. కేఆర్ విజయ తర్వాత అమ్మవారు పాత్రలో అలరించిన రమ్యకృష్ణ ఆ తర్వాత వెండితెరకి అమ్మవారిగా కీర్తించబడింది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఇరగదీసిన రమ్యకృష్ణ ఈ పాత్రలో రమ్యకృష్ణను తప్పించి మరొకరిని ఊహించలేనంతగా రేంజ్ లో నటించారు ఆమె. నరసింహలో నీలాంబరి పాత్రలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించింది రమ్యకృష్ణ. దక్షిణాదిలో అందరూ అగ్ర హీరోలను సరసన నటించిన రమ్య ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 నంది పురస్కారాలు అందుకుంది. జయలలిత జీవితంపై తెరకెక్కిన క్వీన్ బయోగ్రఫీ వెబ్ సిరీస్ లో అద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీ ప్రేమ వివాహం చేసుకున్న రమ్యకృష్ణ వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు రమ్యకృష్ణ. నాగార్జునతో బంగారు రాజులో నటించిన రమ్యకృష్ణ ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలో తల్లి పాత్రలో అద్భుతంగా ఒదిగారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.